శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు జన్మించినప్పుడు సప్త మాతృకలుగా పిలువబడే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనే 7 దేవకన్యలు తమను మాతృభావంతో చూడమని స్వామివారిని ప్రార్థించారు. స్వామివారు అనుగ్రహించారు. శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు ఒకసారి అరుణాచలం కొండ మీదకి వెళ్ళినప్పుడు 7 కన్యలు కట్టెలు తీసుకువెళ్ళడానికి కొండ మీదకి వచ్చామని తమను పరిచయం చేసుకొని మహర్షి వారిస్తున్నా వినకుండా విస్తరిపరచి తాము తెచ్చుకున్న ఆహారాన్ని వడ్డించి వెళ్ళారు. ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. భగవాన్ తమ శిష్యులతో ఈ సంఘటన గురించి చెబుతూ ఆ 7 కన్యలు ఈ భూమికి చెందని వారని తెలిపారు. ఈ 2 సంఘటనల మధ్య ఉన్న సారూప్యత రమణ మహర్షి వారు సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని రుజువు చేస్తోంది.